అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టయ్యా, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవయ్యా. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి మరియు శ్రీ షిరిడీ సాయిబాబా వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వానం. అంగరంగ వైభోగంగా జరగబోయే ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి అందరూ, ప్రతి ఒక్కరూ, మీలోని ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఈ అద్భుతమైన కార్యక్రమానికి వెంకయ్య స్వామి సాయిబాబా ఎంచుకున్న పుణ్యస్థలము చుండూరు గ్రామము, చుండూరు మండలం, బాపట్ల జిల్లా. స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ జరగబోయే శుభదినము 2/4/2026 గురువారం ఉదయం 9:18 అత్యద్భుతమైన ఈ కార్యక్రమానికి స్వామివార్ల ఆశీస్సులతో ఎంపిక చేయబడ్డ పుణ్యదంపతులు శ్రీ కుర్రి శ్రీనివాసరెడ్డి గారు, ఉషారాణి గారు. ఈ ప్రతిష్టాపన వెనుక ఉన్న ఘన చరిత్రకు వస్తే, గత 25 సంవత్సరాల నుంచి ఒక అందమైన ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణంలో వెంకయ్య స్వామి మరియు సాయిబాబా గార్ల విగ్రహాలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకోబడుతున్నాయి. ఎందరో మహానుభావులు, స్వామి సేవకులు, శిష్యులు, గురవయ్య స్వామివారు, నారాయణ స్వామివారు, కోటితీర్థం గోపాలయ్య స్వామివారు, మాకాని వెంకటరావు గారు అక్కడ ఉండి స్వామివార్లను ప్రత్యక్షంగా సేవించుకున్నారు. వెంకయ్య స్వామివారి 2 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, భజనలు చలపడం ప్రారంభించిన మొట్టమొదటి ఆశ్రమం చుండూరు ఆశ్రమం. ఇది ఈ ఆశ్రమం యొక్క విశిష్టత. ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటి ఆశ్రమం. తరువాత ఈ ఆశ్రమంలోని స్వామి యొక్క సేవలను చూసి ఆ ప్రేరణతో ఎంతోమంది ఎన్నో చోట్ల రాష్ట్రంలో ఎన్నో మందిరాలు నెలకొల్పారు. గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఆరాధనోత్సవాలు కూడా బ్రహ్మాండంగా జరపబడుతున్నాయి. దాదాపుగా 7,000 మందితో దగ్గరలో ఉన్న 18 గ్రామాల ప్రజలందరూ కలిసి 5 రోజులు స్వామివారి పటం పట్టుకొని అన్ని గ్రామాల్లో ఊరేగింపు జరుగుతూ ఎంతో వైభవంగా స్వామివారి ఆరాధన ఉత్సవాలు జరుపుకుంటారు. ఆశ్రమ స్థాయి నుంచి స్వామివారికి ఒక శాశ్వతమైన మందిరం నిర్మించాలని 25 సంవత్సరాల నుంచి పరితపించి 2014లో గుడి కట్టాలని సంకల్పించి 9 లక్షలు పెట్టి స్థలం కొని అనేక మంది సహాయ సహకారాలతో, గురుబంధువుల ప్రోత్సాహంతో శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో కష్ట నష్టాల కోర్చి స్వామి అనుగ్రహంతో చివరికి తమ కలలను సాకారం చేసుకున్నారు. ఇక్కడ చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ఒకటే మందిరంలో ఈ రోజున అన్నదమ్ముల దేవాలయంలాగా వెంకయ్య స్వామి మరియు సాయిబాబాల విగ్రహ ప్రతిష్టలు ఒకటే చోట ఒకటేసారి జరగడం. దీని వెనుక ఉన్న ఒక అత్యంత మహిమాన్విత సంఘటన ఏమిటంటే, శ్రీనివాసరెడ్డి గారు వెంకయ్య స్వామి ఆలయ శంకుస్థాపనకు సంకల్పించుకోగానే 20 రోజులలో సాయి ఆయనకు కలలో కనపడి, మరి తనకు గుడి కట్టరా అని అడిగారట. ఎంత సౌభాగ్యమో! ఈ రోజున ఒకటే మందిరంలో సాయిబాబా, వెంకయ్య స్వాముల ప్రతిష్టాపనతో ఒక కొత్త శకం మొదలైంది. ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనటానికి మీలో ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాము. మరొక గొప్ప శుభవార్త, సద్గురు శ్రీహరి చినవెంకయ్య స్వామివారు గాలిపాలెం, నెల్లూరు జిల్లా మరియు సమర్థ అవధూత శ్రీ 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 నారాయణదాసు స్వామివారు తుమ్మల తలుపూరు, నెల్లూరు జిల్లా వారిచే స్వామివార్లకు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవము జరుపబడును. స్వస్తి శ్రీ చాంద్రమానేన పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ పూర్ణిమ గురువారం అనగా 2/4/2026 ఉదయం 9:18 హస్తా నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశమునందు
బాపట్ల జిల్లా చుండూరు మండలం చుండూరు గ్రామం నందు శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి శ్రీ షిరిడీ సాయిబాబా వార్ల నూతన విగ్రహ వాయు ప్రతిష్ఠ మహోత్సవం త్రయాహ్నిక దీక్షగా వైఖానస ఆగమోక్త ప్రకారంగా నిర్వహించబడును. మరొక గమనిక, ఈ నెల 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు స్వామివార్ల విగ్రహాల ఊరేగింపు కూడా ఉంటుంది. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. పుణ్య దంపతులు మందిర వ్యవస్థాపకులు శ్రీ కుర్రి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఉషారాణి గార్ల ఆహ్వానం మీలోని ప్రతి ఒక్కరికి, స్వామి భక్తులందరికీ కూడా ఈ అద్భుతమైన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని స్వాముల వార్ల ఆశీస్సులు పొందవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము. నేనెక్కడికయ్యా పోయేది? సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండేదే గదయ్యా. సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ సాధించండయ్యా. సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికొచ్చి ఏదనుకుంటే అది అయ్యేదే గదయ్యా. వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి వాళ్ల మంచి చెడ్డలు మనమే చూడొద్దాయ్యా అన్న వెంకయ్య స్వామి దివ్య సూక్తులు అత్యద్భుతం. అవి మానవాళికి దివ్యోపదేశాలు. ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలయ్యా. మానవాళికి మహనీయమైన మానవతా బోధనలు చేసి లోక శ్రేయస్సు కోసం అహరహం శ్రమించిన దివ్యమూర్తి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నాయందు ఎవరి దృష్టి కలదో వారి అందే నా యొక్క కటాక్షము గలదు. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. నా సహాయము గాని సలహాను గాని కోరిన తక్షణమే వసంగ సంసిద్ధుడను. నా భక్తుల గృహములందు లేమి అను శబ్దము పొడసూపదు. భూమిపై నడయాడు దైవము సాయిబాబా సూక్తులు ఇవి. భక్తులకు సాయి వసగిన దివ్య దీవెనలు. ఈ ఇరువురి పరమాత్ములను ఒకచోట ఇలా దర్శించుకోగలగడం నిజంగా మనము చేసుకున్న అదృష్టమే. ఇక కార్యక్రమాల వివరాలు. 31/3/2026 మంగళవారం సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనము, అజస్ర దీపారాధన, మేధనీ పూజ, ముత్ సంగ్రహణము, ఋత్విగ్వరణము, దీక్షా స్వీకరణము, అంకురార్పణ, నీరాజన మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం. 1/4/2026 బుధవారం ఉదయం 8 గంటలకు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనము, పంచగవ్య ప్రాసన, వాస్తు పూజ, వాస్తు హోమము, త్రేతాగ్నికుండేషు అగ్ని ప్రతిష్టాపన, ఉక్త హోమము, నూతన విగ్రహములకు పంచగవ్యాదివాసము, క్షీరాదివాసము, జలాదివాసము, అధవాస హోమములు, నీరాజన మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగము మొదలైనవి. సాయంత్రం 5 గంటల నుండి ప్రభూత బలి, నవగ్రహ ఆరాధన, విశేషార్చన, నవగ్రహ హోమము, శాంతి హోమము, ధాన్యాదివాసము, చతుర్వేద పారాయణ, నీరాజనము, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం. 2/4/2026 గురువారం ఉదయం 6 గంటల నుండి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనము, నిత్యహోమము, న్యాసము, సుముహూర్తమునకు విగ్రహ వాయు ప్రతిష్ఠ, గోదర్శనము, పూర్ణాహుతి, హారతి, మంత్రపుష్పము, వేద ఆశీర్వచనము, తీర్థప్రసాద వినియోగము జరుగును. పై కార్యక్రమములు వైఖానస ఆగమ ప్రవర శ్రీ వినుకొండ మురళీకృష్ణ వెంకట నరసింహమూర్తి గారి పర్యవేక్షణలో జరుగును. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఇంతటి మహోత్సవములో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివార్ల ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ఆహ్వానంతో విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక సాంస్కృతిక కార్యక్రమం. శ్రీ షిరిడీ సాయి సేవా సమితి తెనాలి వ్యవస్థాపక అధ్యక్షులు, మధుర గాయకులు, గాన కళారత్న బిరుదాంకితులు శ్రీ వెంపటి సత్యనారాయణ గారు
మరియు గాయని శ్రీమతి బెల్లంకొండ భారతి గారు, చిలకలూరిపేట వారిచే సినీ భక్తి సంగీత విభావరి కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. వ్యాఖ్యానం డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, తెనాలి. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్లుగా ఆ మహానుభావులు కూడా 100కో 1,00,00,000 ఒక్కరు ఆ భగవంతునిచే ఎన్నుకోబడతారు. వారి చేత ఎంతో పవిత్రమైన కార్యక్రమాలకు అంకురార్పణ జరుగుతుంది. అలాగే ఈ మందిర నిర్మాణ స్థలదాత కుర్రి శ్రీనివాసరెడ్డి గారి తల్లిగారైన కీర్తిశేషులు సీతారామమ్మ గారు అటువంటి పుణ్యమూర్తి. స్వామివార్ల ఆశీస్సులతో ఆమె పేరు కలకాలం అజరామరంగా నిలిచి ఉంటుంది. శ్రీ 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 వెంకయ్యస్వామి విగ్రహ దాతలు గుంటూరు వాస్తవ్యులు శ్రీ ములకల లక్ష్మీపతిరావు గారు, ధర్మపత్ని శ్రీమతి సుజాత, పెద్ద కుమారుడు మరుత్ కుమార్ గారు, కోడలు లలిత, మనమరాలు పరిణీతి, చిన్న కుమారుడు మోహన బాలకిషోర్ గారు, కోడలు కృష్ణశ్రీ, మనుమడు హేమాన్ వెంకట సాయి. ఇక శ్రీ షిరిడీ సాయిబాబా విగ్రహదాతలు చుండూరు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు చీడిపూడి సాంబిరెడ్డి గారు, ధర్మపత్ని లేటు సరస్వతి గారి కుమారుడు లేటు చీడిపూడి పిచ్చిరెడ్డి గారు, ధర్మపత్ని పాపగారి కుమారుడు చీడిపూడి కిషోర్ రెడ్డి గారు, విజయ కళ్యాణి USA, మనుమడు కిషన్ రెడ్డి, మనుమరాలు కృతి. ఈ కుటుంబాల వారు స్వామివార్లచే విగ్రహదాతలుగా ఎన్నుకోబడిన అదృష్టవంతులు, స్వామివార్ల అనుగ్రహ పాత్రులు. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అన్న సంతర్పణ 2/4/2026 గురువారం ఉదయం 11 గంటలకు. శ్రీ వెంకయ్యస్వామి వారి సేవకులు శ్రీ మాకాని వెంకట్రావు గారు, శ్రీ నారాయణ స్వామి గారు, శ్రీ గురవయ్య స్వామి గారు, శ్రీ గోపాలయ్య స్వామి గారు, తత్వ ప్రచారకులు శ్రీ బైనబోయిన స్వామి గార్ల దివ్య ఆశీస్సులతో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానిస్తున్నవారు కుర్రి శ్రీనివాసరెడ్డి ఉషారాణి గార్లు మరియు చుండూరు భక్త బృందం. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించి స్వామివార్ల ఆశీస్సులు పొందడానికి ప్రతి వారు అర్హులే, ప్రతి వారు ఆహ్వానితులే. ఆంధ్ర రాష్ట్రంలో వెంకయ్యస్వామి మరియు సాయిబాబాల కలయికతో ఉన్న మొదటి ఆలయం మనం ఈ రోజున చుండూరులో చూడబోతున్నాం. ఆ విశేషం, ఆ ఘనత స్వామివార్ల ఆశీస్సులతో శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారికే దక్కింది. ఈ ప్రేరణతో మరెన్నో ఆలయాలు ఇలా ఇద్దరు స్వామివార్ల కలయికతో మన ముందుకు రావచ్చును. కానీ ఈ విశేషము మాత్రం మొదటిసారిగా ఇలాంటి మందిరము చుండూరులోనే మనము చూడబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాలు పంచుకోవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ మహోత్సవాన్ని భగవాన్ శ్రీ 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 వెంకయ్యస్వామి యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చును. మరి ఒకసారి స్వామివారి ఆశీస్సులతో అందరికీ ఆహ్వానం పలుకుతూ ఆహ్వానించువారు కుర్రి శ్రీనివాసరెడ్డి ఉషారాణి గార్లు మరియు చుండూరు భక్త బృందం. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.